Hello everyone, నా పేరు రవి. థ్యాంక్స్ ఫర్ ట్యూనింగ్ ఇన్ అండ్ వామ్ వెల్కమ్ టు రవి ఆటోమొబైల్స్ మై ఛానల్ ఆన్ యూట్యూబ్. ఈరోజు ఈ వీడియో ద్వారా ఐటీఐ స్టూడెంట్స్కి, మెకానిక్స్కి, కార్ ఓనర్స్కి, ఆటోమొబైల్ ఎంతూజియాస్ట్స్, ఆటోమొబైల్ రంగంలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, మరియు చిన్నప్పటి నుంచి కార్స్తో ప్రేమలో పడ్డ వాళ్ళకి. సో ఈ వీడియోలోని కంటెంట్తో కూడిన సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ ఇంజిన్ కూలెంట్ టెంపరేచర్ సెన్సార్, దాని తాలూకా వర్కింగ్ ప్రిన్సిపల్స్ గురించి కొంచెం నాలెడ్జ్ షేర్ చేద్దామని చెప్పేసి మీ ముందుకు వచ్చాను. సో ఈ వీడియోని చివరి వరకు చూస్తే తప్పనిసరిగా నా టైంకి మీ టైంకి వాల్యూ దొరుకుతుందని నేను ఆశిస్తున్నాను. నేను యూట్యూబ్లో చాలా కార్ రిలేటెడ్ వీడియోస్ చూశాను, చాలా ఎక్కువ చూశాను. అండ్ అఫ్ కోర్స్ యూట్యూబ్ వీడియోస్ ద్వారా నేను చాలా మటుకు నేను నేర్చుకున్నాను. నా ఫీల్డ్లోని, నా ఆటోమొబైల్ ఫీల్డ్లోని దాన్ని నేను అప్లై చేశాను కూడా. సమ్వన్ ఎల్స్ వాళ్ళ టైంని వెచ్చించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా, దాన్ని మనం అప్లై చేయడం ద్వారా వీఆర్ సేవింగ్ ఎ లాట్ ఆఫ్ టైం. సో ప్రస్తుతానికి ఈ సోషల్ నెట్వర్క్స్ ఉండడం వలన మనం నేర్చుకోవడం అన్నది చాలా ఈజీ అవుతుంది. సో దాన్ని నేను ఉపయోగించుకొని నా మట్టుకు దేవుడు నాకు ఇచ్చిన తలాంతులను మిగతా వాళ్ళకి షేర్ చేయడానికి ఇదొక బెస్ట్ ప్లాట్ఫామ్ కింద నేను చూస్ చేస్తున్నాను. సో దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు ఎక్స్పెరిమెంట్ ఇట్ టుడే. సో లెట్స్ జంప్ ఇన్. సో ఈసీటీ సెన్సార్ గురించి తెలుసుకోవాలి అంటే మనం థర్మిస్టర్స్ గురించి తెలుసుకోవాలా. ఎందుకంటే ఈసీటీ సెన్సార్లోని వర్కింగ్ ప్రిన్సిపల్ ఈజ్ బేస్డ్ అపాన్ థర్మిస్టర్ వర్కింగ్ ప్రిన్సిపల్. సో థర్మిస్టర్ అనేది ఇస్ నథింగ్ బట్ ఆ రెసిస్టర్, మామూలుగా ఒక రెసిస్టరే. కాకపోతే ఏంటంటే ఇందులో మనం సెపరేట్గా చూడాల్సింది ఏంటంటే ఆ ప్రాపర్టీ, ఆ రెసిస్టర్కి టెంపరేచర్కి ఉన్న రిలేషన్. సో దీంట్లో రెండు రకాలు, ఒకటి పిటిసి, ఇంకోటి ఎన్టీసి, అంటే పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్, ఇంకోటి నెగటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. సో పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటే ఆ థర్మిస్టర్ తాలూకా రెసిస్టెన్స్ టెంపరేచర్ తోటి పెరుగుతుంది. అంటే టెంపరేచర్ పెరిగే కొద్దీ థర్మిస్టర్ తాలూకా రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది. దాన్ని మనం డైరెక్ట్లీ రిలేటెడ్ అని అనుకోవచ్చు. నెగిటివ్ వచ్చేటప్పటికి ఇండైరెక్ట్లీ రిలేటెడ్, అంటే టెంపరేచర్ పెరిగితే దాని రెసిస్టెన్స్ కాస్త తగ్గుతుంది. సో ఈ గుణాన్ని, ఆ రెసిస్టర్కి ఉన్న ఈ టైప్ ఆఫ్ గుణాన్ని మనం ఈసీటీ సెన్సార్స్లోనే చూస్తాము. సో మనం థర్మిస్టర్ గురించి తెలుసుకుంటే అదే ఈసీటీలోనే అప్లై చేస్తారు కాబట్టి ఇంకా కంప్యూటర్లోని, అదే కార్లోని ఇంకెక్కడైనా వేడిని కొలవాలి అంటే ఈ థర్మిస్టర్స్ని మనం డయాగ్నోస్ చేసే నాలెడ్జ్ ఉంటే ఎలాంటి టెంపరేచర్ సెన్సార్నైనా మనం డయాగ్నోస్ చేయొచ్చు. సో ఈ థర్మిస్టర్ గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. సో నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అండ్ పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ థర్మిస్టర్స్ మనం చూసాం కదా. సో ఈ నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ థర్మిస్టర్స్ని మనం ఈ హీట్ని కొలిసే సిస్టమ్స్ దగ్గర వాడతాం. ఈ పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ థర్మిస్టర్స్ని సేఫ్టీ డివైస్, సర్క్యూట్స్లోని సేఫ్టీ డివైసెస్ కింద వాడతాం అనమాట. అది ఎలా అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్క్యూట్ ఉందనుకోండి, పాజిటివ్ సప్లై వెళ్ళి ఇది ఒక థర్మిస్టర్, ఇక్కడ వెళ్ళి ఇది ఒక లోడ్ అందాం. ఈ లోడ్ ఇక్కడ నుంచి ఒక స్విచ్ యాక్ట్ అవుతుంది. ఇది ఒక కంప్లీట్ సర్క్యూట్ అవుతుంది. సో ఎప్పుడైతే స్విచ్ క్లోజ్ అవుతుందో కరెంట్ ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే స్విచ్ క్లోజ్ అవుతుందో కరెంట్ ఫ్లో వస్తుంది. సో ఇది ఇలాగ ఇండికేట్ చేద్దాం, జస్ట్ మీకు ఈజీగా అర్థం కావాలనుకుంటే. రెడ్ మార్క్తో క్లోజ్ అయినప్పుడు కరెంట్ ఫ్లో వస్తుంది. ఈ కరెంట్ ఫ్లో వచ్చినప్పుడు ఈ రెసిస్టర్ అండర్ నార్మల్ కండిషన్స్ రెసిస్టర్ పెద్దగా హీట్ అవ్వదు, కొంచెం హీట్ అవుతుంది, కానీ దట్ డస్ నాట్, అది ఎఫెక్ట్ చేయదు సర్క్యూట్ తాలూకా ఫంక్షనింగ్ని, అంటే ఈ లోడ్ దగ్గర ఫంక్షనింగ్ ఎఫెక్ట్ చేయదు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకో ఎక్కడో బాడీలో షార్ట్ అయింది అనుకోండి, అంటే ఇక్కడ షార్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఏంటవుతుంది, ఎక్సెసివ్ కరెంట్ వస్తుంది, కరెంట్ ఎక్కువ వస్తుంది. ఎప్పుడైతే కరెంట్ ఎక్కువ వచ్చిందో ఈ థర్మిస్టర్ హీట్ ఎక్కువ దాని రెసిస్టెన్స్ని పెరిగిపోతుంది. రెసిస్టెన్స్ పెరిగిపోవడం వలన కరెంట్ ఫ్లో ఆటోమేటిక్గా మళ్ళీ తగ్గిపోతుంది. సో ఇది ఒక సేఫ్టీ డివైస్ కింద వాడతారు ఇది పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ థర్మిస్టర్స్ని. సో బేసిక్గా దీని ఫంక్షన్ సేఫ్టీ డివైస్. ఇది ఎక్కువగా యూజ్లో లేదు ఇప్పుడు, అంటే మన ఆటోమొబైల్ ఇండస్ట్రీలోనే ఎక్కువగా యూజ్ లేదు. ఎక్కువగా మనం యూజ్ చేసేది నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ థర్మిస్టర్స్ని.
ఈ టెంపరేచర్ సెన్సార్ అన్నింటిలోని ఇదే ఈ గుణం కలిగిన థర్మిస్టర్స్ని వాడుతున్నారు. సో ఈ గుణం కలిగిన థర్మిస్టర్స్ అంటే నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ థర్మిస్టర్స్ని మనం ఇప్పుడు క్లుప్తంగా చదువుకున్నాం. సో బేసికల్గా ఈ నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ థర్మిస్టర్స్ ఎక్కడెక్కడ వాడతారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటేక్ ఎయిర్ టెంపరేచర్, నెక్స్ట్ ambient ఎయిర్ టెంపరేచర్, ఇవన్నీ టెంపరేచర్ సెన్సర్స్. నెక్స్ట్ ఈవాప్ పర్జ్ సిస్టమ్. నెక్స్ట్ ఏసీలోని హై అండ్ లో సైడ్స్ దగ్గర టెంపరేచర్. ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్లోని హై అండ్ లో సైడ్స్ దాని టెంపరేచర్ ఎంత ఉందనేది చూడడానికి. నెక్స్ట్ సో ఇది వచ్చేది ఇప్పుడు చూసాం కదా, ఇంటేక్ ఎయిర్ టెంపరేచర్ సెన్సార్, ambient ఎయిర్ టెంపరేచర్ సెన్సార్, ఈవాప్ పల్స్ సిస్టమ్లోని ఏసీ హై అండ్ లో సైడ్స్ అండ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్. నెక్స్ట్ అసలు మనం బేసిక్గా మనం ఏదైతే చదువుతున్నాం ఇంజిన్ కూలెంట్ టెంపరేచర్ సిస్టమ్ సెన్సార్. దాని నెక్స్ట్ మనకి వచ్చేవి అక్కడ ఉండేవి. సో ఈజియర్ ఇంజిన్ కూలెంట్ టెంపరేచర్ సెన్సార్. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ ఫ్లూయిడ్ టెంపరేచర్, ఫ్లూయిడ్ టెంపరేచర్ ఇన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లోని ట్రాన్స్మిషన్ ఫ్లూయిడ్ టెంపరేచర్ ఎంత ఉందో దాన్ని బట్టి అది ఎక్కువ టెంపరేచర్ ఉందంటే, ఎక్కువ వేడిగా ఉందంటే ఫ్లూయిడ్ తాలూకా విస్కాసిటీ అంటే చిక్కదనం తగ్గిపోతుంది. సో దాన్ని బట్టి ఎంత పంపించాలనేది కంప్యూటర్ డిసైడ్ చేసుకోవాలి. అందుకని చెప్పేసి ట్రాన్స్మిషన్ ఫ్లూయిడ్ టెంపరేచర్ కూడా అవసరం. సో అక్కడ కూడాను సేమ్ ఈ నెగిటివ్ థర్మల్ కోఎఫిషియంట్ సెన్సార్స్ థర్మిస్టర్స్ వాడతారు. ఇది కాక ఫిల్టర్ దగ్గర ఉండే ఫ్యూయల్ టెంపరేచర్ సెన్సార్ ఫిల్టర్ దగ్గర ఉండొచ్చు, లేకపోతే ఇన్ ట్యాంక్లో కూడా ఉండొచ్చు. నెక్స్ట్ ఈజీఆర్ మానిటరింగ్. ఈజీఆర్ మానిటరింగ్ ఏంటి అంటే, ఎగ్జాస్ట్ గ్యాస్ రీసర్క్యులేషన్ వాల్వ్ ఎప్పుడు ఓపెన్ అవ్వాలి అనేది ఆ టెంపరేచర్ బట్టి అది ఓపెన్ అవుతుంది. సో అక్కడ కూడా టెంపరేచర్ కొలవాలి కాబట్టి అక్కడ కూడాను ఈ సెన్సార్ వాడతారు. నెగిటివ్ థర్మల్ కోఎఫిషియంట్ టెంపరేచర్ కోఎఫిషియంట్ థర్మిస్టర్స్ వాడతారు. బ్యాటరీ టెంపరేచర్. నెక్స్ట్ ఇంకోటి సింపుల్గా చెప్పాలంటే, యాక్చువల్గా ఇప్పుడు లేటెస్ట్ వెహికల్స్కి, ఈ లగ్జరీ వెహికల్స్కి ఉన్న ఇంకో ఫీచర్ ఏంటి అంటే, సైడ్ మిర్రర్ దగ్గర ఒక చిన్న టెంపరేచర్ సెన్సార్ ఉంటుంది. అది అవుట్ సైడ్ ఎయిర్ టెంపరేచర్ని ఎంత ఉందనేది కంప్యూటర్ చెప్తుంది. సో అవుట్ సైడ్ ఎంత టెంపరేచర్ ఉంది కాబట్టి ఇన్సైడ్ ఎంత కూలింగ్లోని కస్టమర్ చూస్ చేసుకున్నాడో అంత కూలింగ్ తేవాలి అంటే ఏ విధంగా కంప్రెసర్ పనిచేయాలి అనేది చెప్పడానికి అని చెప్పి దాన్ని ఆ టెంపరేచర్ని సెన్స్ చేసి దాని తరగతి రీడింగ్ కూడా క్యాలిక్యులేషన్ పర్పస్ కోసం తీసుకుంటుంది. సో ఇట్స్ వెరీ క్రిటికల్ సెన్సార్, వెరీ ఇంపార్టెంట్ సెన్సార్. ఇంజిన్ రన్నింగ్ వచ్చేటప్పటికి స్టార్టప్లోనే ఎక్కువ వాడతారు. స్టార్టప్లోనే ఎక్కువగా ఈ సెన్సార్ తాలూకు ఉపయోగం ఉంటుంది. సో ఈ ప్లేసెస్లోనే కాక ఇంకా మిగతా చాలా ప్లేసెస్లో ఇప్పుడు మోడర్న్ కార్స్లో వాడుతున్నారు. అవి ఎక్కడెక్కడ వాడతారో ప్రతి చోట దాని టెస్టింగ్ ప్రొసీజర్ అయితే సేమ్. సో ఈ థర్మిస్టర్ టెస్టింగ్ ప్రొసీజర్ కానీ మనం తెలుసుకుంటే ఇంకా ఎక్కడ టెంపరేచర్ సెన్సార్ ఉన్నా మనం దాన్ని టెస్ట్ చేసుకోవచ్చు. సో లెట్స్ కంటిన్యూ. NTC థర్మిస్టర్స్ యూజువల్గా మనకి ఫర్ ద పాస్ట్ 20+ years గడిచిన 20 సంవత్సరాల వరకు ఎలా ఉండే ఏంటంటే, ఒక 3 రకాలైన వైరింగ్ మనం చూసే ఉంటాం. ఒకటి సింపుల్గా ఉండేది ఏంటంటే, ఒక సింగిల్ వైర్ ఇలా వచ్చి ఇది గ్రౌండ్, ఇది సిగ్నల్, ఇది ఎక్కడికి వెళ్తుందంటే గేజ్కి వెళ్తుంది. ఇంకోటి వచ్చేసి రెండో మోడల్ ఏంటంటే, ఇది గ్రౌండ్, ఇది సిగ్నల్. సో ఈ రెండు మారుతూ ఉంటాయి, టెంపరేచర్ పెరిగే కొద్ది మారుతూ ఉంటాయి. యాక్చువల్గా ఈ రెసిస్టర్, ఇది వైరింగ్ డయాగ్రామ్ చూపిస్తున్నాం. యాక్చువల్గా ఇది కూలింగ్ టెంపరేచర్ ఎంత అవుతుందో ఆ టెంపరేచర్ కాస్త ఈ థర్మిస్టర్ మీద రావడం, థర్మిస్టర్ తాలూకా రెసిస్టెన్స్ మారుతూ ఉంటుంది. మన అన్న కదా నెగిటివ్
టెంపరేచర్ కోఎఫిషియంట్. సో టెంపరేచర్ పెరిగే కొద్దీ రెసిస్టెన్స్ తగ్గుతూ ఉంటుంది. సో ఇది కంప్యూటర్కి ఇచ్చే సెన్సార్కి ఉండే వైరింగ్. మూడో రకమైన వైరింగ్ ఎలా ఉండిందంటే ఇప్పటి వరకు ఇది గ్రౌండ్, ఇది గేజ్ కనుకోండి, ఇదేమో పీసీఎన్. సో పాతకాలంలోనే సింగిల్ వైర్ సెన్సార్స్ ఉండేవి. తర్వాత ఈ 2 వైర్స్, ఇది ఎక్కువ మోస్ట్ ప్రామినెంట్ ఇది ఉండింది. ఇది ఏంటంటే 2 వైర్ సిగ్నల్ ఎంతో కొంత కంప్యూటర్ పంపిస్తుంది. ఆ పంపించిన వోల్టేజ్ కాస్త ఈ రెసిస్టెన్స్ మారే రెసిస్టెన్స్ వలన వోల్టేజ్ మారుతూ ఉంటుంది. ఆ మారిన వోల్టేజ్కి అనుగుణంగా కంప్యూటర్ దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తుంది. సో ఇందులో వచ్చేటప్పటికి సేమ్ ఇదే సర్క్యూట్, కాకపోతే ఈ గ్రౌండ్కి ఇంకోటి ఎక్స్ట్రా యాడ్ చేశారు. అంటే ఇది ఈ రెండు కలిపితే థర్డ్ వన్. సో ఇది సింగిల్ వైర్, ఇది 2 వైర్, ఇది 3 వైర్డ్ సెన్సార్. సో ఇది 3 రకాల వైర్లు. సో బేసికల్గా ఈ రకాలు చూసిన తర్వాత మనం ఇప్పుడు ఒక వైరింగ్ అనేది పీసీఎంలోనికి ఎలా వెళ్తుంది, పీసీఎం నుంచి ఎలా వస్తుంది, వచ్చింది సెన్సార్కి ఎలా వెళ్తుంది, సెన్సార్లో ఏంటవుతుంది, ఆ వోల్టేజ్ ఏంటవుతుంది ఇన్ ద సెన్స్ నేను మాట్లాడుతుందల్లా ఆ వోల్టేజెస్కి ఏమవుతాయి, అయిన వోల్టేజెస్ని కంప్యూటర్ ఏ విధంగా ఇంటర్ప్రెట్ చేస్తుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. సో అది నెక్స్ట్ మళ్ళీ మనం చూద్దాం. సో విల్ కంటిన్యూ. సో థర్మిస్టర్ సర్క్యూట్ ఆపరేషన్ ఎలా పనిచేస్తుందని చెప్పి చూస్తున్నాం. సో మీరు చూసినట్టయితే నేను ముందుగానే డయాగ్రామ్ గీసి ఉంచాను సో దట్ టైం వేస్ట్ అవ్వదని చెప్పి. సో ఈ బ్లాక్ లైన్ గీసింది ఇది కంప్యూటర్ లోపల ఉండేది, ఇది మనకి బయటికి కనబడదు. మనకు బయటికి కనిపించేదల్లా ఏంటంటే ఇందాక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఒక 2 వైర్ సెన్సార్. సో బేసికల్గా సెన్సార్ కానీ మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను గీసి చూపిస్తాను. ఒక సెన్సార్ ఇలా ఉందనుకోండి, దాని మీద ఒక మనకు కనిపించేది ఎలా కనిపిస్తుంది అంటే ఈ విధంగా కనిపిస్తుంది. ఇది వచ్చి ఇక్కడ ఏదో థ్రెడ్డింగ్ ఉంటుంది, 2 వైర్స్ ఇలా 2 పిన్స్ వస్తాయి. మనకు కనబడటం మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇదేమో బాడీకి థ్రెడ్ అయి ఉంటుంది, ఇంజిన్ కూలింగ్ టెంపరేచర్ సెన్సార్ అనుకున్నాం. ఇది సెన్సింగ్ యూనిట్ ఇలా ఉంటుంది. ఈ పార్ట్ అంతాను, ఈ పై పార్ట్ ఒకటే. సో ఇది 2 వైర్స్. ఆ 2 వైర్స్ ఏంటంటే ఇవి, ఈ వైర్ ఇది థర్మిస్టర్. సో ఇది బేసికల్గా ఈ థర్మిస్టర్ ఇక్కడ నేను ఈ విధంగా రిప్రజెంట్ చేశాను. సో ఇది 2 వైర్ సెన్సార్ 1 and 2. ఇది సిగ్నల్ రిటర్న్ ఆర్ గ్రౌండ్. చూస్తే కంప్యూటర్ లోపల మనకు కనబడదు, కానీ లోపల ఉండేది ఇది ఈ విధంగా ఉంటుంది. సో కంప్యూటర్ లోపల ఒక చిన్న రెగ్యులేటర్ ఉంటుంది, 5 volts రెగ్యులేటర్. అంటే మనం ఫ్యాన్కి ఏ స్పీడ్ కావాలంటే ఆ స్పీడ్లో పెట్టుకుంటే అదే స్పీడ్ కంటిన్యూస్ వస్తూనే ఉంటుంది. మనకి వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ అయినా స్టెబిలైజర్ అనుకుంటారు, రెగ్యులేటర్ కంటే స్టెబిలైజర్. మన స్టెబిలైజర్ ఏం చేస్తే వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ అయినా మనకు కావాల్సిన వోల్టేజ్ ఎంతైతే అవసరమో అదే కాన్స్టెంట్ వోల్టేజ్ పంపిస్తూ ఉంటుంది. అలాగే కంప్యూటర్లో కూడా 5 volts రెగ్యులేటర్ ఉంటుంది. ఈ 5 volts రెగ్యులేటర్ అక్కడ ఉన్న కొన్ని సెన్సార్ సర్క్యూట్స్ ఉంటాయి. ఆ సెన్సార్ సర్క్యూట్స్కి 5 volts. ఈ 5 volts అని నేను పెట్టాను, ఇది కాన్స్టెంట్. ఈ కాన్స్టెంట్ 5 volts పంపిస్తూ ఉంటుంది. మీరు గమనిస్తే హై ఇంపిడెన్స్ రెసిస్టర్ ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంది, ఇది ఒక రెసిస్టర్. ఈ రెసిస్టర్ ఏమో వేడి అంటే ఇంజిన్ కూలింగ్ టెంపరేచర్ సెన్సార్ దగ్గర ఉంది. ఈ రెసిస్టర్ ఇంజిన్ వేడెక్కే కొద్ది దీని రెసిస్టెన్స్ మారుతూ ఉంటుంది. వైరస్ ఇది దీని తాలూకు రెసిస్టెన్స్ మారదు. ఇది వెరీ హై రెసిస్టర్, అంటే హై ఇంపిడెన్స్ రెసిస్టర్ ఇది. సో ఈ లోపల ఉండేది దీన్ని మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది బెస్ట్ ప్రస్తుతానికి మీకు ఒక పిక్చర్ రావాలని చెప్పి చూస్తున్నాను. ఇది ఏ విధంగా ఫంక్షన్ చేస్తుందని చెప్పేసి నేను ఒక సింపుల్ సర్క్యూట్ వేసి చెప్తాను ప్రస్తుతానికి ఇది. సో త్వరగా చూస్తే ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంది, ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంది. సో సింపుల్గా మనం నేను చేసి చూపిస్తాను. ఒక సింపుల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ గీసుకున్నాం అనుకోండి. ఆ గీసుకుంటే అది దీన్నే రిప్రజెంటేషన్ ఎలా చేయొచ్చు అంటే ఇదొక రెసిస్టర్, నెక్స్ట్ ఇదొక రెసిస్టర్. ఈ రెసిస్టర్ ఇది R1 అనుకుందాం,
ఇది R2 అనుకుందాం. ఈ R2 ఇస్ నథింగ్ బట్ థర్మిస్టర్, R1 అన్నది ఇంటర్నల్ రెసిస్టర్. సో ఇది బ్యాటరీ పాజిటివ్ 5 volts వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇది గ్రౌండ్ అయింది. సో దిస్ ఇస్ ద సింపుల్ సర్క్యూట్. సో యాక్చువల్గా మనం వోల్ట్ మీటర్ పెట్టి ఇక్కడ చెక్ చేసాం అనుకోండి, ఇక్కడ గ్యారంటీ 5 volts వస్తుంది. అదే కానీ ఇక్కడ చెక్ చేసాం అనుకోండి, ఇక్కడ ఎంతో కొంత వస్తుంది, సమ్ వాల్యూ ఎక్స్ వోల్ట్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఇది 0 volts అవుతుంది. 0 volts. సో ఇది మారట్లేదు, అంటే మొత్తం ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ మారట్లా. మారేదల్లా ఈ రెసిస్టెన్స్ మారుతుంది, R2 మారుతుంది, వాల్యూ మారుతుంది R2కి. ఎందుకు? హీట్ ఎక్కినప్పుడల్లా రెసిస్టెన్స్ మారుతుంది. నెగిటివ్ ఎన్టీసీ అన్నా కదా, నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. సో వేడెక్కేటప్పటికల్లా రెసిస్టెన్స్ తగ్గిపోతూ ఉంటుంది. సో రెసిస్టెన్స్ మారుతూ ఉంటుంది. ఇక్కడ రెసిస్టెన్స్ మారిందంటే తప్పనిసరిగా ఈ వోల్టేజ్ మారుతూ ఉంటుంది. సో ఈ వోల్టేజ్ ఏదైతే ఉండిందో మనకి ఇక్కడ ఈ వోల్టేజ్ ఇది మారుతూ ఉంది కదా, ఇది మనకి ఇంటర్నల్గా పీసీఎం లోపల ఇచ్చారు. మనం ఈ డయాగ్రామ్లో గమనిస్తే ఇదంతా పీసీఎంలో ఉంది, ఇదే బయటకు ఉంది. సో దీని యాక్చువల్ రిప్రజెంటేషన్ ఇప్పుడు వైరింగ్ డయాగ్రామ్లో చూపించాలంటే ఈ విధంగా నేను చూపించినాను. ఓకే, సో ఈ 5 volts రెగ్యులేటర్ ఇగ్నిషన్ ఆన్ చేయగానే 5 volts వస్తుంది. అది వచ్చింది కాస్త ఈ ఇంటర్నల్ రెసిస్టర్, హై ఇంపిడెన్స్ రెసిస్టర్ ద్వారా వస్తుంది. వచ్చింది కాస్త థర్మిస్టర్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి బ్యాక్కి గ్రౌండ్ అయిపోతుంది. అంటే సర్క్యూట్ కానీ కంప్లీట్ అయితే ఈ 5 volts వచ్చింది, ఈ 5 volts కాస్త లాస్ట్ మనం ఈ డయాగ్రామ్లో చూస్తే 0 అయిపోవాలి. అంటే ఇక్కడ గ్యారంటీగా ఇక్కడికి వచ్చినప్పటికి ఇక్కడికైనా మనం వోల్ట్మీటర్ కనెక్ట్ చేస్తే 0 volts ఉంటుంది. ఒకవేళ కానీ ఇక్కడ వైర్ తెగిపోయింది అనుకోండి, ఇక్కడ తెగిపోయింది అనుకోండి, అప్పుడు మనకి ఇక్కడ ఏదైనా వోల్ట్మీటర్ పెట్టి చూస్తే ఇక్కడ 0 వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ తెగిపోయింది. లేదు ఈ వైర్ ఇక్కడ తెగింది అనుకోండి, ఇక్కడ తెగినా మనకి ఇక్కడ 0 చూపిస్తుంది. అంటే మనం కానీ ఇక్కడ కానీ చెక్ చేస్తూ ఉంటాయి. సో బేసికల్గా ఇక్కడ ఎంతో కొంత 5 volts వచ్చింది కాబట్టి ఇక్కడ కానీ ఈ థర్మోమీటర్ అంటున్నాను, ఈ థర్మిస్టర్ ఇంకా కనెక్ట్ చేయలేదు అనుకోండి. కనెక్ట్ చేయకపోతే తప్పనిసరిగా ఇది 5 volts చూపిస్తుంది. ఎందుకు? కరెంట్ ఫ్లో లేదు. సో ఈ డయాగ్రామ్ ద్వారా నేను ఎలక్ట్రికల్ వైరింగ్, ఎలక్ట్రికల్ బేసిక్స్, సింపుల్ ఎలక్ట్రికల్ బేసిక్స్ అర్థం అయితే అప్పుడు ఇది అర్థం అవుతుంది. ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్, ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేస్తాను. సో థర్మిస్టర్ లేనప్పుడు ఇది 5 volts చూపిస్తుంది. ఇది కంప్యూటర్ చదివే వోల్ట్ మీటర్. సో ఎప్పుడైతే మనం ఇది కనెక్ట్ చేస్తామో, కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ కొంచెం వోల్టేజ్ డ్రాప్, ఇక్కడ కొంచెం వోల్టేజ్ డ్రాప్ ఉంటుంది. ఈ టోటల్ వోల్టేజ్ డ్రాప్స్ ఇక్కడిది రెండు కలిపితే టోటల్ వోల్టేజ్ డ్రాప్ 5 volt ఉండాలి. అది కెర్చాఫ్స్ లా. సో ఇది మారట్లేదు. సో తప్పనిసరిగా ఏదైనా వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ కనిపిస్తున్నాయని అంటే జస్ట్ బికాస్ ఆఫ్ దిస్, దీని వల్లనే అవుతుంది. సో ఇది వేడెక్కినప్పుడల్లా దీని రెసిస్టెన్స్ మారుతుంది కాబట్టి ఈ వాల్యూ మారుతూ ఉంటుంది. ఇక్కడ 5 volts చూపిస్తున్నాం కదా, డిస్కనెక్ట్ చేస్తుంటే కనెక్ట్ చేయగానే ఎంతో కొంత మారుతుంది. అది హీట్ ఎక్కే కొద్ది ఇంకొంచెం మారుతూ ఉంటుంది. సో ఈ మారిన దాన్ని పీసీఎం రీడ్ చేస్తుంది. ఆ రీడ్ చేసిన దాన్ని బట్టి మిగతా సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. అంటే టెంపరేచర్ వోల్టేజ్ చార్ట్స్ ఉంటాయి కంప్యూటర్లోని. ఆ చార్ట్ ప్రకారం ఈ వోల్టేజ్ ఎంత ఉందో దాని ప్రకారం దాని కరెస్పాండింగ్ టెంపరేచర్ చార్ట్ ఉంటుంది. ఆ చార్ట్ ప్రకారం వాటర్ బాయిల్స్ at 100 degrees సెంటిగ్రేడ్ కదా, ఎప్పుడైతే నియర్లీ 98-99 degrees సెంటిగ్రేడ్కి వచ్చిందనుకోండి, ఆ టైంలోని అంటే సమ్ వోల్టేజ్ కరెస్పాండింగ్ వోల్టేజ్ ఉంటుంది. ఆ వోల్టేజ్కి కరెస్పాండింగ్ టెంపరేచర్ ఇది అని కంప్యూటర్ చూసినప్పుడు దట్స్ వెన్ కంప్యూటర్ కూలింగ్ ఫ్యాన్ ఆన్ చేయడానికి ఒక సిగ్నల్ ఇస్తుంది. సో బేసికల్గా ఈ విధంగా కంట్రోల్ అవుతుంది. సో సింపుల్గా అంటే మనం అర్థం చేసుకోవడానికంటూ ఒక ఎలక్ట్రికల్ వైరింగ్ డయాగ్రామ్ గీసి ఆ డయాగ్రామ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ థర్మిస్టర్ ఎలా ఫంక్షన్ చేస్తుంది అనేది. సో బేసికల్గా ఉండేది పీసీఎం లోపల ఉండేది మనం చూడం. మనం బేసిక్గా సింపుల్గా మనం చెక్ చేసుకోవాలి అంటే మనకు కనిపించేదల్లా ఇది కంప్యూటర్ అనుకోండి, ఇది పీసీఎం అందాం. ఇది పీసీఎం అయితే పీసీఎం నుంచి ఒక 2 వైర్లు వస్తాయి. ఈ 2 వైర్లే మనం ఇది థర్మిస్టర్ అందాం, లేకపోతే ఇంజిన్ కూలెంట్ టెంపరేచర్ సెన్సార్. సో ఇలాగే ఉంటుంది ఈ 2 వైర్స్. ఈ 2 వైర్స్ లోపల ఇంటర్నల్స్ ఎలా ఉంటాయంటే నేను ఇది తీసేసి ఇలా గీసి ఇక్కడ ఒక రెసిస్టెన్స్
మారే హీట్ వచ్చేట కొద్ది మారే రెసిస్టెన్స్ పెట్టానంటే ఇది ఈ విధంగా ఉంటుంది. సో ఇది సిగ్నల్, కంప్యూటర్ ఇచ్చే సిగ్నల్ ఆర్ రెఫరెన్స్ వోల్టేజ్. ఇది బ్యాక్ వెళ్ళిపోయింది గ్రౌండ్. ఇదే ఇంటర్నల్గా చూస్తే మళ్ళీ ఇదే పిక్చర్ మళ్ళీ వస్తుంది. సో ఇది ఎలా అర్థం చేసుకుని నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ థింక్ పార్ట్ 2 చేస్తాను. ఆ పార్ట్ 2లో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.